మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ కొన్ని గంటల్లోనే కుదరబోతోంది. ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్న ఆ తరుణం రానే వస్తోంది. 27 దేశాల కూటమి యూరోపియన్ యూనియన్ మన దేశంతో కుదుర్చుకోబోతున్న ఫ్రీ ట్రేడ్ డీల్ ఎలా ఉండబోతోంది? ఈ వాణిజ్య ఒప్పందంతో భారత్కి వచ్చే లాభమేంటి? యూరప్ దేశాల సంస్థలకు మనమిచ్చే ఆఫర్లేంటి? లెట్స్ వాచ్. ఇండియా ఓ టార్చ్ బేరర్. రిపబ్లిక్ డే వేడుకల్లో యూరోపియన్ యూనియన్ చీఫ్ ప్రకటన ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియా ప్రపంచానికి ఓ అవసరం. భారత్తో EU డీల్ అందుకే. మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ గా చెప్తోన్న ఐరోపా భారత్ వాణిజ్య ఒప్పందంపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన ఈ డీల్ ఓకే అయితే చాలా వరకు రెండు ప్రాంతాల మధ్య ఫ్రీ ట్రేడ్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం దిగుమతి సుంకాల తగ్గింపు. ముఖ్యంగా యూరోపియన్ లగ్జరీ కార్లపై 110% ఉన్న సుంకాలను 40%కి తగ్గించే ప్రతిపాదన కేవలం ఆటోమొబైల్ రంగానికే పరిమితం కాదు. ఇది భారత్ తన మార్కెట్ను ప్రపంచ పోటీకి సిద్ధం చేస్తోందనే సంకేతాన్నిస్తోంది. ప్రతిగా భారతీయ వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు IT సేవలకు ఐరోపాలోని 27 దేశాల మార్కెట్లలో ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది. అలా దాదాపు 200 కోట్ల మంది జనాభా ఈ రంగాల్లో పరస్పర అవకాశాలు పొందుతారు. అలానే ప్రపంచ GDPలో 25% ఈ రెండు ప్రాంతాల నుంచే వస్తోంది. దీంతో ఈ డీల్ ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే సత్తా ఉంది. టెక్స్టైల్, లెదర్, ఫుట్వేర్ వంటి రంగాలకు యూరప్ మార్కెట్లలో భారత్ ఎగుమతులపై ఎలాంటి సుంకం ఉండదు. దాంతో బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత ఎగుమతిదారులు ధీటుగా పోటీ పడవచ్చు. వైన్, ఇతర మద్యపాన పానీయాలపై టారిఫ్ తగ్గించాలని EU డిమాండ్ చేస్తోంది. యూరోపియన్ ప్రీమియం కార్ల కోసం ప్రత్యేక కోటా వ్యవస్థ ఉండాలని కోరుతోంది. దీంతో మంగళవారం ప్రధాని మోదీతో జరగనున్న 16వ భారత్ EU శిఖరాగ్ర సమావేశం ఓ కొత్త శకానికి ప్రారంభం కానుందనే అంచనాలు ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకం పడితే అది కేవలం వాణిజ్య ఒప్పందంగానే కాకుండా భారత్ ఐరోపాలను కలిపే బలమైన ఆర్థిక వారధిగా మారుతుంది. గణతంత్ర వేడుకల్లో ప్రతిధ్వనించిన ఈ స్నేహ గీతం రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.